రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని సంస్థాగత నిర్మాణం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రానున్న 45 రోజుల్లో సంస్థాగత నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు సంస్థాగత నిర్మాణం బాధ్యతలు అప్పగించారని అన్నారు. వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు లక్షలాది మంది వస్తున్నారని అంబటి తెలిపారు. సుధాకర్ బాబు మాట్లాడుతూ నేడు గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశం జరిగిందని, వైసీపీ పార్టీ స్థాపించిన మొదలుకొని పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పని చేస్తున్నామని అన్నారు. గ్రామ స్థాయిలోకి వెళ్లి వైసీపీ పనిచేస్తుందని, ఒక మహాయజ్ఞంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. వైఎస్ జగన్ ఒకరితో ప్రారంభించిన పార్టీ వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా మారిందని సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఈ విధంగా సంస్థాగతంగా బలోపేతం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంతకుముందు చెప్తున్నా కూడా ఫాలోఅప్ లేదు అనేటువంటి భావన ఉంది. అందువల్ల కొద్దిగా స్పీడప్ చేసే కార్యక్రమాన్ని చేసి సాధ్యమైనంత త్వరలో మొత్తం సంస్థాగతంగా ఏ ఒక్క పోస్టు ఖాళీ లేకోకుండా అంత డిజిటలైజ్ చేసి సెంట్రల్ కమిటీకి పంపించేటటువంటి ప్రయత్నం మనం చిత్తశుద్ధిగా చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. దానిలో మనం ఇవాళ ఇక్కడ సాయంత్రం నర్సాపేట ఈ 2 జిల్లాలు మరి సుధాకర్ బాబు వెళ్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. దానికి పూర్తిగా ఒక చిత్రం నాకు తెలియదు. కాబట్టి మన గుంటూరు జిల్లాని కాస్త స్పీడ్గా తీసుకువెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం. జిల్లా కమిటీలు అయితే అయిపోయినాయి, కానీ ఇంకా కొన్ని కమిటీలు అలా పెండింగ్. పార్లమెంటు పరిశీలకులు, పార్లమెంటు కోఆర్డినేటర్, రాష్ట్ర కార్యదర్శి సమన్వయం చేసేవాళ్ళు, రాష్ట్ర కార్యదర్శి పార్లమెంటుకు సంబంధించిన వారు, జిల్లా ఉపాధ్యక్షులు, అసెంబ్లీ ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా సంస్థాగత కార్యదర్శి, జిల్లా కార్యకలాపాల కార్యదర్శి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పార్టీ ఆఫీస్ మేనేజర్లు, జిల్లా మీడియా ఇన్ఛార్జి, పిఏసి మెంబర్లు, సిఈసి మెంబర్లు, ఎస్ఈసి మెంబర్స్, స్టేట్ అఫిలియేటెడ్ లీగ్స్కి సంబంధించినటువంటి ఎవరైనా ఉంటే ప్రెసిడెంట్స్ వాళ్ళు, ఇది మొత్తంగా దీనిలో కూర్చోవలసిన వాళ్ళు. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు అయితే దయచేసి బయట వెయిట్ చేయండి.